ఇప్పుడు ఫైనలీ మన దగ్గర కూడా వచ్చింది గుడ్ బిగినర్ బైక్స్. ఎవరికైతే సండే రైడ్స్ వెళ్ళాలని ఉందో ఇట్లా బైకింగ్కి కొత్తగా వచ్చారు అండ్ రిలయబిలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిలయబుల్ బైక్స్ అవుట్ దేర్. ఓకే, సో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మనం ఎక్స్పల్స్ తీసుకెళ్తున్నాం సౌరభన్ ఇంటికి. జస్ట్ లుక్ ఎట్ దిస్ ఎక్స్పల్స్, దాని ఓజీ షేప్కి వచ్చింది, టాప్ బాక్స్ అది ఇది. సో వీఆర్ చేంజింగ్ ది మ్యాడ్ డాగ్స్ లైకెన్స్ అనమాట. సో మ్యాడ్ డాగ్ వాళ్ళు ఇంకొకటి పంపించారు విత్ మచ్ బెటర్ వైరింగ్ అండ్ బెటర్ స్విచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎక్స్పల్స్ పైన ఈరోజు అది ఇన్స్టాల్ చేస్తున్నాం. అండ్ అంతేకాదు, రీసెంట్గా లాట్ ఆఫ్ యూ గైస్ హ్యావ్ బీన్ ఆస్కింగ్ మీ అబౌట్ అన్న ఇప్పుడు మేము నేను కొత్త రైడర్ని, నేను ఒక బండి కొనాలనుకుంటున్నా, డామినర్ కొనాలా, డ్యూక్ కొనాలా, అడ్వెంచర్ కొనాలా, ఎక్స్పల్స్ కొనాలా, ఇలా చాలా బైక్స్ అడుగుతున్నారు. అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ క్యూరియస్ విచ్ బైక్ యూ షుడ్ బై అని చెప్పేసి. సో టుడేస్ వీడియో విల్ టాక్ అబౌట్ బెస్ట్ బిగినర్ బైక్ ఏంటి, 300 to 400 cc ఏ బైక్ బెస్ట్, 150 to 200 ఏది బెస్ట్, విల్ టాక్ అబౌట్ దట్. కానీ ఓన్లీ ద బైక్స్ విచ్ ఐ రోడ్, సో దట్ మీకు ప్రాపర్గా చెప్పగలుగుతా కాబట్టి నేను నడపని చెప్పాను. ఓన్లీ ద బైక్స్ విచ్ ఐ రోడ్ మాత్రమే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ గైస్. సో వితౌట్ బీయింగ్ లేట్, లెట్స్ స్టార్ట్ ద బ్లాగ్. ఫస్ట్ థింగ్ అయితే ఫస్ట్ బైక్ ఎక్స్పల్స్ చెప్దాం. చాలా మంది అన్న నేను ఎక్స్పల్స్ 200 తీసుకోవాలా, 210 తీసుకోవాలా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇంకా ఎక్స్పల్స్ 210 ఆ ఇంజన్ ఇష్యూస్ అవనివ్వండి, సమ్ ఎలక్ట్రిక్ ఇష్యూస్ ఇవన్నీ సెట్ అయిందో లేదో నాకు తెలియదు. ఏదో బోర్ ఇష్యూస్ ఉన్నాయంట. ఫ్యూ ఎక్స్పల్స్ 210s అయితే లదాఖ్ వెళ్ళారు, ఇష్యూస్ లేదు, క్లీన్ అండ్ మంచిగా రన్ అవుతుంది. ఫ్యూ ఎక్స్పల్స్ అయితే స్టాల్ అయిపోయి రోడ్ల మీద పడి ఉన్నాయి అండ్ ఆల్. సో ఐ డోంట్ నో అబౌట్ 210 ప్రస్తుతానికి సైడ్ పెట్టండి, వెయిట్ ఫర్ ఇట్. 200 తీసుకుంటారంటే యూ గైస్ కెన్ గో విత్ 200. కానీ మీరు దీంతో ఆఫ్ రోడింగ్ ఇవన్నీ చేయొచ్చు, టూరింగ్ కూడా చేయాలని కూడా చేయొచ్చు. కానీ టూరింగ్ కోసం మాత్రం ఇది 80 to 90, దీని కంఫర్టబుల్ స్పీడ్ 100 అలా వెళ్ళినా కానీ కొంచెం మీకు వైబ్రేషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. బేసిక్గా ఒక ప్రతి బండికి ఒక క్రూజింగ్ స్పీడ్ అనేది ఉంటుంది. దీని క్రూజింగ్ స్పీడ్ వచ్చేసి 80 to 90. ఇఫ్ యూ గైస్ ఆర్ ఓకే విత్ దట్, యూ కెన్ గో విత్ ఇట్. అండ్ దీనిలో ర్యాలీ వర్జన్ అయితే మీకు ఇప్పుడు స్టాక్లో లేదు, దొరకట్లేదు కూడా. ఐ డోంట్ నో వై. నాకు తెలిసి 210ని పుష్ చేయడానికి దీన్ని ర్యాలీస్ పై కాపేసినట్టున్నారు. కానీ దీనికంటే ఒక సపరేట్ కిట్ అమ్ముతుంది హీరో వాళ్ళు, అది ఒక 40 to 45,000 ఉంటుంది. సో మీరు జనరల్ ఎక్స్పల్స్ 200 నార్మల్ది తీసుకొని కూడా దానికి కావాలంటే ర్యాలీ కిట్ వేసుకోవచ్చు ఇఫ్ యూ గైస్ వాంట్. బట్ ఈ స్పెసిఫిక్ ర్యాలీ కలర్ అనేది మీకు దొరకదు. నెక్స్ట్ థింగ్, యమహాది XSR 150 వచ్చింది, విచ్ ఈస్ అ వెరీ కంఫర్టబుల్ బైక్ ఫర్ ద ప్రైస్, ద కంఫర్ట్ ఇట్ గివ్స్. దాంతోపాటు R15 ఇంజన్ హ్యాపీగా చాలా మంది వెయిట్ చేశారు. XSR థాయిలాండ్ ఇక్కడ ఉండేదన్నమాట. ఇప్పుడు ఫైనలీ మన దగ్గర కూడా వచ్చింది గుడ్ బిగినర్ బైక్స్. ఎవరికైతే సండే రైడ్స్ వెళ్ళాలని ఉందో ఇట్లా బైకింగ్కి కొత్తగా వచ్చారు, దాంతోపాటు ఎవరైతే ఇప్పుడు కాలేజ్కి వెళ్తుంటారో లేదంటే జనరల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా హూ వాంట్ ఎ స్మాలర్ సీసీ బైక్, ఎక్కువ మైలేజ్ ఇచ్చేది, ఈజీ మెయింటెనెన్స్, రిలయబుల్ బైక్ అయితే యమహా XSR 155. నెక్స్ట్ యమహా R15, బెస్ట్ బైక్ ఫర్ ఎ సూపర్ స్పోర్ట్. అంటే ఎలా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చేయాలి, ఫుల్లీ ఫేడ్ బైక్ ఎలా ఉంటుంది, హౌ ఇట్ హ్యాండిల్స్, ఇదంతా ఎక్స్పీరియన్స్ చేయాలంటే R15 ఇస్ ద బెస్ట్ బైక్ టు గో. ఐ నో కొంచెం ప్రైజియరే ఉంది R15. అసలు నేను కొనే టైంలో R15 వాజ్ 1,85,000. ఇప్పుడు ఇట్ ఈస్ టచింగ్ 2,40,000 అలా. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో అండ్ బై దట్ బైక్ టు. నెక్స్ట్ వచ్చి MT15 ఈజ్ ఎ సింగిల్ సీటర్ బైక్ అనే చెప్తాను నేను. దానికి వెనకాల సీట్ ఉన్న పిక్చర్ లైట్, అది నాలాగా సన్నగా ఉన్న వాళ్ళు ఇద్దరు కూర్చోవచ్చు మ్యాక్సిమం అదే. సో దాన్ని స్టూడెంట్ బైక్ కింద చూడొచ్చు, కానీ ఫ్యామిలీకి అయితే అది పనికిరాదు. ఇన్ కేస్ మీరు MT15 తీసుకొని మీ మమ్మీని కూర్చోబెట్టుకొని ఇక్కడ పక్కకి వెళ్ళేసి వస్తా అంటే అది నడవదు, ఆ బండి తలనొప్పి. బట్ ఇట్స్ ఎ వెరీ ఫ్లికబుల్ బైక్, ఈజీ బైక్, వెరీ గుడ్ మైలేజ్, వెరీ ఈజీ టు మెయింటైన్, ఈజీ టు ఫ్లిక్, ప్రశాంతమైన బండి. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్లో 350 cc లైక్ క్లాసిక్, స్టాండర్డ్ ఇవన్నీ. ఇది ఎవరికంటే బైకింగ్లో కొత్తగా వచ్చిన ప్రాబ్లం లేదు, బట్ దట్స్ ఫర్ ద పీపుల్ హూ రైడ్ స్లో అండ్ పీస్ఫుల్లీ హ్యాపీగా క్రూజ్ చేయొచ్చు. 80 స్పీడ్ మంచిగా క్రూజ్ చేయొచ్చు. ఫస్ట్ థింగ్, అది రేసింగ్ ఇంజన్ కాదు, సో మీరు దాంతో టాప్ స్పీడ్ కొడతా అంటే అది నడవదు. ఇంకోటి ఏంటంటే ఇట్స్ అ వెరీ హెవీ బైక్, అది కూడా మైండ్లో పెట్టుకోండి. కానీ ఇట్స్ వెరీ పీస్ఫుల్, ప్రశాంతంగా కూర్చొని నడపచ్చు. రాయల్ ఎన్ఫీల్డ్ హ్యాపీ అండ్ రిలయబిలిటీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు. దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ రిలయబుల్ బైక్స్ అవుట్ దేర్. దాని తర్వాత బెస్ట్ 150 to 200 cc బైక్స్లో యూ హ్యావ్ అపాచీ ఈజ్ వన్ ఆఫ్ ది లెజెండరీ బైక్స్. ఇప్పుడు ఇట్ హ్యాస్ ఆల్ ద ఫీచర్స్, చాలా బాగుంది. కానీ TVS ఒకటే దరిద్రం ఏంటంటే TVS హ్యాస్ వన్ ఆఫ్ ది వర్స్ట్ సర్వీస్ సెంటర్స్ ఎవర్. సో అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఇంకేమున్నాయి 200 cc కేటగిరీ లోపల యూ హ్యావ్ NS 200, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ గుడ్ బైక్. యూ హ్యావ్ డ్యూక్ 200, క్రేజీ బైక్. డ్యూక్ 200, నాకు 200 కంటే డ్యూక్ 250 అసలు తోపు అనిపిస్తుంది. వెరీ పీస్ఫుల్ బైక్, చాలా లీనియర్ పవర్ ఉంటుంది. మీకు అది రేసింగ్ KTM ఇంజన్ లాగా అనిపించదు. ఇట్స్ వెరీ లీనియర్ బైక్, వెరీ పీస్ఫుల్, వెరీ హ్యాపీ డ్రైవింగ్ బైక్ అది. సో బిగినర్స్ కిందకి మీరు ఉన్నారంటే డామినర్ ఉంది. డామినర్లో 350 కూడా ఇస్ యాక్చువల్లీ కన్సిడరబుల్. 400 కాకుండా 350 వస్తుంది కదా ఇప్పుడు, అది దట్స్ ఆల్సో వెరీ గుడ్ బైక్. అండ్ దెన్ యూ హ్యావ్ స్పీడ్ 400 అండ్ స్పీడ్ 350. బిగినర్ బైక్ కిందకి నేను అది సజెస్ట్ చేయాలి అనుకోవట్లేదు బికాస్ ఆఫ్ ద టార్క్ అండ్ పవర్ ఇట్ హ్యాస్. మీరు దాంతో కొంచెం
కొంచెం ఎక్కువ థ్రాటల్ ఇస్తూ జోక్స్ చేశారు అంటే మాత్రం ఆ బండి ఈజ్ వెరీ పవర్ఫుల్. కిందకే నేను దాన్ని లెక్క చేస్తా. సో అది బిగినర్ బైక్ కిందకి రాదు. అండ్ నాకు తెలిసిన 200cc బిలో కేటగిరీస్లో దీస్ ఆర్ ది బైక్స్ ఐ వుడ్ రికమెండ్ వెళ్ళి తీసుకుంటారు అంటే. నెక్స్ట్ లెట్స్ గో విత్ 200 కొన్ని బైక్స్ మిస్ చేసి ఉండొచ్చు, కింద కామెంట్స్లో పెట్టండి. ఇఫ్ యూ గైస్ ఫీల్ ఈ బైక్ ఇంకా బాగుంటుంది బ్రో బిగినర్స్కి అని చెప్పి కింద అది కూడా కామెంట్లో పెట్టండి, సో దట్ ఇట్ విల్ హెల్ప్ అదర్స్ టు. నెక్స్ట్ వచ్చేసి 200 to 400cc కేటగిరీ బైక్స్. దిస్ ఈజ్ వేర్ ఇట్ గెట్స్ ఇంట్రెస్టింగ్. నా ఫేవరెట్ సెగ్మెంట్ బైక్స్ అవన్నీ. ఫేడ్ బైక్స్కి వచ్చేసి యూ హ్యావ్ RC390. ప్రస్తుతానికి అయితే దాని షేప్ ఎవ్వరికి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎక్కలేదు, కానీ దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యాండ్లింగ్ ఫేడ్ బైక్స్ అవుట్ దేర్. ట్రస్ట్ మీ ఆన్ దిస్. తోపు హ్యాండ్లింగ్ అది కింగ్ అది ఇంకా ఫేడ్ బైక్స్లో. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో విత్ దట్ బైక్. Yamaha R3 ఉంది. ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్ బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ బైక్, వెరీ క్లీన్ బైక్, అసలు రిలయబుల్ ప్రో మ్యాక్స్ అండ్ ఆల్. పార్ట్స్ అవన్నీ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. దెన్ యూ హ్యావ్ ఏప్రిల్ RS457. నేను రీసెంట్గా చాలా మంది ఏప్రిల్ ఓనర్స్తో మాట్లాడాను. ద బైక్స్ ఆర్ రిలయబుల్ నౌ, దే ఆర్ వెరీ గుడ్ బైక్స్. ఐ డోంట్ నో బ్రేక్ ఇష్యూ ఒకటి ఇంకా షార్ట్ అయిందో లేదో తెలియదు, బట్ ద బైక్ ఈస్ రియల్లీ గుడ్ అనే విన్నాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ గో విత్ దట్. అండ్ ఏప్రిల్ RS457 ఈస్ ది బెస్ట్ లుకింగ్ sub 500 బిలో cc కేటగిరీలో ది మోస్ట్ గుడ్ లుకింగ్ బైక్ అని చెప్తా. లిటరలీ దాని బిగ్ బ్రదర్ RS, దాని బిగ్ డాడీ అని చెప్పచ్చు. RS V4 నుంచి ఇన్స్పైర్ అయిన లుక్స్ అది. దట్స్ వన్ అమేజింగ్ టాప్ బైక్ అది. ఇంకా ఇవి ప్యారలల్ ట్విన్స్లో ఈ R3 ఇంకా ఇది ఒకటే ఉంది మనకి ప్రస్తుతానికి. దెన్ యూ హ్యావ్ అపాచీ RTR 310, ద సూపర్ స్పోర్ట్. RTR వచ్చేది RR 310 ఇస్ అ సూపర్ స్పోర్ట్ కదా. ఎస్, RR 310 క్రేజీ బైక్, క్రేజీ ఫీచర్స్ ఏమేమో ఉంది. అండ్ దానికైతే క్లియర్ క్లచ్ కేస్ కూడా ఉంది. సో యూ కెన్ కన్సిడర్ దట్ బైక్ టూ. కానీ ఇట్స్ అ సింగిల్ సిలిండర్, సో వైబ్రేషన్స్ కూడా చాలా ఘోరంగా ఉంటుంది. ఆ బైక్లో ద లెవెల్ ఆఫ్ R&D TVS పుట్ ఇన్ ఈస్ అమేజింగ్. ది బెస్ట్ బైక్స్, అసలు తోప్ అని చెప్తా. దెన్ కానీ అగైన్ ద ఇష్యూ ఇస్ సర్వీస్ సెంటర్. దెన్ యూ హ్యావ్ RTR 300, ఏదైతే కూలింగ్ సీట్ అది ఇది అనేసి వచ్చిందో. సేమ్ బైక్స్, కొంచెం ట్యూన్ వేరు ఉండొచ్చు అండ్ దానిలో కూడా ఫీచర్స్ కానీ అవన్నీ కూడా క్రేజీ ఉంది. సేమ్ థింగ్ TVS హ్యాస్ వన్ ఆఫ్ ది బ్యాడ్ సర్వీస్ సెంటర్స్ ఎవర్. మా ఫ్రెండ్స్ ఉన్నారు హూ ఎక్స్పీరియన్స్డ్ TVS సర్వీస్ సెంటర్, వాళ్ళు కోర్టులో కేసు వేసేదాకా అంత జరిగింది ఆ సర్వీస్ సెంటర్స్, అంత సోదనమాట. సో అదొకటి ఉంది. నెక్స్ట్ అది పక్కన పెట్టేస్తే దెన్ యూ హ్యావ్ ది డ్యూక్ 250, డ్యూక్ 390s, డ్యూక్ 350s కూడా ఉన్నాయి ఇప్పుడు. చూస్ అకార్డింగ్లీ. 390 ఇస్ ద బ్రూటల్ బైక్. డ్యూక్ 390 హ్యాండిల్స్ లైక్ ఏ షార్ప్ నైఫ్ అని చెప్తా. అసలు క్రేజీ బైక్, మీరు ప్రాపర్గా మెయింటైన్ చేశారంటే దే ఆర్ వెరీ రిలయబుల్ బైక్స్ కూడా. సో దాని తర్వాత డ్యూక్ 250 వెరీ లీనియర్ బైక్, బిగినర్ ఫ్రెండ్లీ యాజ్ వెల్ యాజ్ కాలేజ్ పీపుల్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ బైక్. పవర్ కావాల్సినంత ఉంటుంది, టార్క్ కావాల్సినంత ఉంటుంది, ఫీచర్స్ కూడా అన్నీ ఉన్నాయి. దెన్ డ్యూక్ 350s, నేను ఇంతవరకు అయితే KTM 350 ఇంజన్స్ నడపలేదు, సో ఐ కాంట్ జడ్జ్ ఆన్ దట్ పార్ట్. బాగుంది అంటే మేబీ యూ కెన్ కన్సిడర్ దాట్ టు, ఎందుకంటే మీకు ఇంకా ప్రైస్ ల్యాబ్లో డబ్బులు మంచిగా మీరు సేవ్ చేసుకోగలుగుతారు 350 తీసుకుంటే. అండ్ దెన్ యూ హ్యావ్ ది స్పీడ్ 400, స్క్రామ్ 400, ట్రక్స్టన్ 400 అండ్ వీటిలన్నిట్లో ట్రాకర్ 400 అండ్ వీటిలన్నిట్లో కూడా 350s ఉన్నాయి. రైడ్ ఇట్ అండ్ చూస్ అకార్డింగ్లీ. 350 ట్రాంప్లో ఏంటంటే 350ccకి టాప్ ఎండ్ కొంచెం తక్కువ ఉంది అండ్ 400స్లో టాప్ ఎండ్ క్రేజీ ఉంది. అండ్ దీనిలో ఏది టూరింగ్ బైక్ అవన్నీ నేను చెప్పట్లేదు ప్రస్తుతానికి, ఏది టూరింగ్కి బాగుంటుంది అండ్ ఆల్, బికాజ్ యూ నో R15 అని చెప్పా, అది టూరింగ్కి బాగోదు ఆఫ్ కోర్స్. సో స్క్రాంబ్లర్ టూరింగ్కి బాగుంటుంది, సో కొంటారు అలా. ఐ గెస్ మీరు టూరింగ్ సూపర్ స్పోర్ట్స్కి అయితే మీరు ఆఫ్ కోర్స్ మీకు అర్థమైపోతుంది ఏ బైక్ టూరింగ్ చేయొచ్చు ఏ బైక్ చేయకూడదు. అది నేను మరి అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదని అనుకుంటున్నా. ఈ బైక్స్లో కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ వన్ ఆఫ్ ది గుడ్ బైక్స్. దెన్ ద డామినర్ 400s ఆర్ డామినర్ 350s నేను ఎప్పుడు నడపలేదు, సో ఐ కాంట్ జడ్జ్. 400s దే ఆర్ రిలయబుల్ క్రేజీ బైక్స్, ఈజీ టు మెయింటైన్, చీప్ పార్ట్స్. ఎక్కడికి వెళ్ళినా మీకు డామినర్ పార్ట్స్ దొరుకుతుంది. టూరింగ్ చేస్తారా చేయండి, కాలేజ్కి వెళ్తారు వెళ్ళండి, ఆఫీస్కి వెళ్తారు వెళ్ళండి, ఏమైనా చేయండి, దట్ బైక్ విల్ సర్వైవ్. డామినర్ తీసుకుందాం అనుకుంటున్నారంటే దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. ఓన్లీ థింగ్ ఐ హేట్ అబౌట్ డామినర్ ఇస్ ఇన్ని ఏళ్ళ నుంచి దానికి ఒక ఫేస్ లిఫ్ట్ అనేది లేకుండా చేశారు. అదే బండి అదే లుక్స్, దాన్నే గుంజి ఇంకెన్ని రోజులు గుంజుతారో తెలియదు. సో మీకు నచ్చుతా ఇప్పటికీ దాని లుక్స్ అండ్ ఆల్ అంటే మాత్రం యూ గైస్ కెన్ చూస్ డామినర్ 400 బికాస్ ఫర్ ద ప్రైస్ యూ ఆర్ పేయింగ్ దట్స్ ఎ టోటలీ వాల్యూ ఫర్ మనీ బైక్. నెక్స్ట్ కమ్స్ ADV 390s అండ్ ADV 350s, ADV 250s. దానిలో కూడా మీకు అన్ని ఫీచర్స్ ఉన్నాయి, దానిలో రకరకాల స్పెక్స్ ఉన్నాయి. మీరు టూరింగ్ చేస్తారు అంటే ఒక స్పెక్ ఉంది, మీరు ఆఫ్ రోడ్ చేస్తారు అంటే స్పోక్ వీల్ వర్జన్ R ఉంది, మీకు హైట్ సరిపోవట్లేదంటే R కాకుండా నార్మల్ S వేరియంట్ అనుకుంటా స్పోక్ వీల్దే, తక్కువ హైట్ ఉంది. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ చూస్ దట్. లేదు మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటే యూ హ్యావ్ GS 450. అది ఎలా ఉందో రిలయబిలిటీ తెలియదు కానీ 7.5 lakhs మీ దగ్గర ఉన్నాయి, అంత స్పెండ్ చేయడానికంటే యూ గైస్ కెన్ హ్యాపీలీ గో ఫర్ GS 450. ఇంకేం బైక్స్ ఉన్నాయి మనకి, ఇంకేదైనా మిస్ అవుట్ అయితే కూడా కింద కామెంట్స్లో పెట్టండి. ఓ ఎస్, వన్ ఆఫ్ ది బెస్టెస్ట్ బైక్స్ అవుట్ దేర్
రాయల్ ఎన్ఫీల్డ్ గోరిల్లా 450 బ్రో. ట్రస్ట్ మీ, మీరు ఒక కేటీఎం లాంటి ఇంజన్, ఒక రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి టార్క్, ఇట్ హ్యాండిల్స్ లైక్ ఏ యమహా R15 ఆర్ ఎల్స్ MT15 అని చెప్పొచ్చు. ఇట్స్ అన్ ఆల్రౌండర్ బైక్ ఫర్ మీ. గోరిల్లా, నాకు కూడా ఒక గోరిల్లా తీసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. టు బి ఆనెస్ట్, ఎక్స్పల్స్ కాకపోతే నేను 1000% రాయల్ ఎన్ఫీల్డ్ గోరిల్లా 450 తీసుకునేవాడిని. దట్ షెర్పా ఇంజన్ మ్యాన్, దట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంజన్స్ అవుట్ దేర్. అసలు దాన్ని ఏమనుకొని తయారు చేసారో రాయల్ ఎన్ఫీల్డ్ కానీ, బ్యూటిఫుల్ బైక్ అది. గోరిల్లా హ్యాండ్స్ డౌన్ ది బెస్ట్ 450cc బైక్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. అసలు చాలా అండర్ రేటెడ్ బైక్, ఎవడు కొంటలేడు, నాకు ఎందుకు కొనట్లేదు తెలియట్లేదు కానీ ది బెస్ట్ బైక్. నెక్స్ట్ హంటర్ 350 అయితే ఘోరంగా కొంటున్నారు. దట్ ఈస్ అ వెరీ ఈజీ బైక్ యాక్చువల్లీ. అంత పవర్ ఉండదు, హ్యాపీగా చిన్నగా ఉంటుంది బండి, సిటీలో కూడా హ్యాపీగా ఫ్లిక్ అవుతుంది, బ్రేక్స్ బాగుంటుంది, ప్రైసింగ్ తక్కువ, హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ అని చెప్తాను. సో ఇఫ్ యూ గైస్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హంటర్ 350 యూ కెన్ గో విత్ దాట్. లేదంటే బాయ్స్ టేక్ గోరిల్లా 450. ప్రమోషన్ కూడా కాదు, ఐ జెన్యున్లీ లవ్ దట్ బైక్. ఇచ్చి పడేస్తుంది ఆ బండి. దెన్ యూ హ్యావ్ ది హిమాలయన్ 450. ఏమంటారంటే, నాకు పర్సనల్గా నో అఫెన్స్ బట్ నాకు హిమాలయన్ 450 నచ్చలేదు. ద ఇంజన్ ఈజ్ నైస్ కానీ ద బైక్ ఫీల్స్ టూ హెవీ ఫర్ మీ. దాని వెయిట్ కూడా సెంటర్లో ఉన్నట్టు అనిపిస్తుంది, దాని వెయిట్ కూడా చాలా పైకి ఉన్నట్టు అనిపిస్తుంది, అంత ఈజీగా ఫ్లిక్ అవ్వదు, హెవీ అనిపిస్తుంది. నాకు అంత ఎక్కలేదు బేసిక్గా. అండ్ ఆఫ్ రోడర్స్ చేసే వాళ్ళకంటే టూరింగ్ చేసే వాళ్ళకి మేబీ హిమాలయన్ 450 బాగా నచ్చుతుంది. కానీ ఆఫ్ రోడ్ చేద్దాం అనుకునే వాళ్ళకి హిమాలయన్ ఈజ్ నాట్ ద బైక్ టు గో. ఇన్స్టెడ్ KTM is the bike to go. KTM bikes are inspired from their Dakar rally bikes. So KTM's R&D is top notch. Trust me, KTM నేను డబ్బులు కాదు ఏది కాదు, జెన్యున్గా ఐ నో వాట్ KTM is capable of, what they do, and they are genuinely one of the best bikes. అందుకే నేను మీకు అది సజెస్ట్ చేస్తాను. సో 400cc దాకా ఇది. అండ్ దెన్ కమ్స్ ది 500 to 700cc అనుకుందాం. దానిలో బేసిక్ 700 ఎందుకు వేసానో తెలియదు. బట్ యూ హ్యావ్ GT 650, Interceptor 650. దే ఆర్ రిలయబుల్ ప్రో మ్యాక్స్ బైక్స్. కోడ్ 6 లాంటి చెత్త ట్యూన్ లేసి కూడా దాన్ని చంపుగా తిన్నా కానీ ఆ బండ్లు బతికాయి. దాన్ని ఇంజన్ సీజ్ చేసినోడు విల్ బీ ది వర్స్ట్ రైడర్ ఆఫ్ ది హ్యూమన్స్లోనే వన్ ఆఫ్ ది వర్స్ట్ రైడర్. దాని ఇంజన్ సీజ్ చేసినాడు. అంత రిలయబుల్ బైక్స్ అవి. సో అది కూడా పక్కన పెట్టేస్తే దెన్ యూ హ్యావ్ బేర్ 650, షార్ట్ గన్ 650, క్లాసిక్ 650, మెటియో 650. చూస్ ద బైక్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్, యువర్ రైడింగ్, అండ్ మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు ఆ బైక్ తోటి ఏంటి అది ఇది. చూస్ అకార్డింగ్ టు దాట్. దే ఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. అండ్ ఐఎమ్ పర్సనలీ వెయిటింగ్ ఫర్ GT 750 ఎలా ఉండబోతుంది అని చెప్పి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. డ్యూయల్ డిస్క్ అది ఇది అని అంటున్నారు. అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ ది పార్ట్స్ కానీ ఏదైనా కానీ ఈజీగా సోర్స్ అయిపోతాయి, ఈజీగా దొరికేస్తాయి. సర్వీస్ సెంటర్స్ కూడా కొన్ని దగ్గర బాగున్నాయి, కొన్ని దగ్గర బాగాలేదంటారు, కానీ దే ఆర్ నాట్ వర్స్ లైక్ ఎనీ అదర్ బ్రాండ్. సో అది కూడా హ్యాపీ. KTM ఆల్సో హ్యాస్ గుడ్ సర్వీస్ సెంటర్స్ అండ్ బ్యాడ్ సర్వీస్ సెంటర్స్ కూడా. సో చూస్ అకార్డింగ్ సర్వీస్ సెంటర్ అని చెప్పేసి. హీరో అంటారా, హీరో ప్రీమియస్ సర్వీస్ సెంటర్ ఈజ్ నైస్, కానీ వేరే హీరో అయితే ఘోరం. అది పక్కన పెడితే యమహా సర్వీస్ సెంటర్ ఈజ్ బ్యాడ్ అనే విన్నాను నేను. సో చెక్ విత్ దాట్. TVS నేను రాసిస్తా, ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఇంకేముంది, హోండా బైక్స్ ఉన్నాయి యాక్చువల్లీ. హోండా CB350 ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్. హ్యాపీ బైక్. మీరు మీ డాడీకి ఇన్ కేస్ మీ డాడీ నడుపుతారు అంటే బెస్ట్ బైక్. మీరు నడపచ్చు, డాడీ నడపచ్చు. ఫ్యామిలీ బైక్, రిలయబుల్ బైక్, మైలేజ్ ఇస్తుంది, లో మెయింటెనెన్స్ కాస్ట్. ఇట్స్ బ్యూటిఫుల్ బైక్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ బైక్. సో యూ గైస్ కెన్ టేక్ దట్ టూ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. సో ఐ గెస్ ఆల్మోస్ట్ అన్ని బైక్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను. ఈ ఒక్క వీడియో తోటి మీకు ఫుల్ క్లారిటీ రావాలి ఏ బైక్ తీసుకోవాలని. బిగినర్స్కి చెప్పేశాను, వేరే వాళ్ళకి చెప్పాను. కాకపోతే దీనిలో స్పెసిఫిక్గా రేసింగ్కి ఏది, టూరింగ్కి ఏది ఇవన్నీ చెప్పలేదు. మేబీ అది మనం వేరే వీడియో చేద్దాం. అండ్ యూ గైస్ నో, రేసింగ్ అంటే RCలు ఇవన్నీ ఫేరింగ్స్ వస్తాయి. సిటీ అంటే నేకెడ్ బైక్స్ ఇవన్నీ సిటీస్ కోసం బెటర్ ఉంటాయి. టూరింగ్ అంటే ADVసే బాగుంటాయి. సో చూస్ అకార్డింగ్లీ. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఆఫ్ రోడ్, లైటర్ వెయిట్ బైక్స్ ఆర్ మచ్ బెటర్. ఎక్స్పల్స్ చాలా బాగుంటుంది, KLX చాలా బాగుంటుంది. KLX ఎందుకు చెప్పలేదు బ్రో అంటే, నాకు KLX ఇండియన్ స్పెక్ నచ్చలేదు. అండ్ ఫర్ ద ప్రైస్ వీఆర్ పేయింగ్ దట్ బైక్ ఈజ్ నాట్ గ్రేట్ అని చెప్తా. గ్లోబల్ స్పెక్ టూ ఎక్స్పెన్సివ్. అది పక్కన పెట్టేస్తే ADVs ఆర్ వెరీ గుడ్ అట్ ఆఫ్ రోడింగ్. KTM Adventure 390s దే ఆర్ ఆల్సో టూ గుడ్ ఇన్ ఆఫ్ రోడింగ్. సో లైటర్ వెయిట్ బైక్స్ ఆర్ బెటర్ ఫర్ ఆఫ్ రోడింగ్. హెవియర్ బైక్స్ ఆర్ వెరీ గుడ్ ఫర్ టూరింగ్, కానీ దాని ఇంజన్ కూడా ఆ బైక్ వెయిట్ని మోయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సర్వీస్ సెంటర్స్ అవన్నీ కూడా చెప్పాను. సో దీస్ ఆర్ ది బైక్స్ యూ షుడ్ కన్సిడర్. నేను నాకు తెలిసినంత వరకు అయితే మొత్తం కవర్ చేశా. నీకేస్ ఏదైనా మిస్ అయితే కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, సో దట్ ఇట్ విల్ హెల్ప్ అదర్స్ టు సీ విచ్ బైక్ అని చెప్పేసి. ఇంకా చాలా బైక్స్ వస్తుంది మనకి. హోండాలో కూడా దేర్ ఇస్ 300 ఆఫ్ రోడ్ బైక్ కమింగ్ ఇన్. CRF అడిగాం కానీ వాళ్ళు వేరే ఏదో బైక్ తెస్తున్నారు, విచ్ ఇస్ ఫైన్. విల్ సీ హౌ దట్ బైక్ ఈజ్ అని చెప్పి. సో వెయిట్ చేస్తే ఇంకా కొత్త బైక్స్, ఇంకా క్రేజీ బైక్స్ వస్తుంది. ఐ ఫర్గాట్ టు మెన్షన్ ది RTX 300. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్స్ అని విన్నాను. చాలా మంది మీడియా ఫ్రెండ్స్ దగ్గర కూడా విన్నాను దట్ ఇట్స్ టూ గుడ్ బైక్. దానికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. మేబీ ఇప్పుడు కొత్త స్లాట్స్లో చిన్న ఇష్యూస్ ఉండొచ్చు, అది పక్కన పెట్టేస్తే దట్ బైక్ విల్ బి వన్ ఆఫ్ ది జెమ్ బైక్స్ అవుట్ దేర్.
సో యూ కెన్ కన్సిడర్ దట్. అండ్ దాన్ని చూసిన ప్రతిసారి నాకు ఎందుకు దాని ట్రాంప్ది టైగర్ 660 అనిపిస్తుంది అది లిటరల్గా. సో ఇట్ హ్యాస్ ద లుక్స్ ఆఫ్ ఎ ప్రీమియం బైక్, ఇట్ హ్యాస్ ఫీచర్స్ ఆఫ్ ఎ ప్రీమియం బైక్, ఇట్ హ్యాస్ సర్వీస్ యాజ్ ద వర్స్ట్ బైక్, కానీ మిగతావంతా ఇట్ ఈస్ టూ గుడ్. సో ఆ బైక్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. సో దట్స్ ఇట్. ఐ గెస్ ప్రతిదీ మెన్షన్ చేశా. ఎక్స్పల్స్ ఇలా వాబుల్ కొట్టేస్తుందని అనుకోకండి, దానికి కొంచెం సస్పెన్షన్ సెటప్ గెలుపుకున్నాను నేను, చేంజ్ చేసుకోవాలి. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ గైస్ టు ఫైండ్ అవుట్ which bike suits you the most. So do subscribe and follow me on Instagram, and see you guys in the next one. It's about spreading the love and the